సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ భేటీ అయ్యారు. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్కి ఉందని అంతర్జాతీయ సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని ఆయన తెలిపారు. ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఇక హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ బృందానికి వివరించారు. 430 ఏళ్ల కింద పునాది రాయి పడిన హైదరాబాద్ కాలక్రమంలో 3 నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేకపోవడంతోనే హైదరాబాద్ వేగంగా పురోగతి చెందుతోందన్నారు. ఆ అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో 4వ నగరానికి రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ భేటీ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ భేటీ అయ్యారు. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్కి ఉందని అంతర్జాతీయ సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని ఆయన తెలిపారు. ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమైంది. ఇక హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ బృందానికి వివరించారు. 430 ఏళ్ల కింద పునాది రాయి పడిన హైదరాబాద్ కాలక్రమంలో 3 నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేకపోవడంతోనే హైదరాబాద్ వేగంగా పురోగతి చెందిందన్నారు. ఇక ఆ అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్టు ఫ్యూచర్ సిటీ పేరుతో 4వ నగరానికి రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ మీటింగ్ నిర్వహించనున్నారు. 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. రాజ్యసభ ఎన్నికలు, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రజాభవన్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి కూడా హాజరవుతారు. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ మీటింగ్ నిర్వహించనున్నారు. 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు. రాజ్యసభ ఎన్నికలు, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రజాభవన్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి కూడా హాజరవుతారు. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ మీటింగ్ నిర్వహించనున్నారు. 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశంలో కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్ లో సీఎల్పీ కీలక సమావేశం ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటు ప్రభుత్వం, అదేవిధంగా రాజ్యసభ సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే ఇటీవల ఖాళీ అయినటువంటి కె కేశవరావు రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే అభిషేక్ మను అంటే ఏఐసిసి ఆదేశాల మేరకు అభిషేక్ మను సింఘ్విని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వి తెలంగాణకు రానుంటారు. ఈ క్రమంలో ఇటు సిఎల్పీ భేటీతో పాటు దీనికి సంబంధించిన రాజ్యసభకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చలు రేవంత్ రెడ్డి నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ఏదైతే ఎంపీలు అందరూ కూడా ఉంటారు. ప్రధానంగా ఈ అంశం చర్చతో పాటు కొన్ని అంశాలు కీలక సమావేశంలో కూడా చర్చిస్తున్నారు. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.